తమరు 0 అవర్ల మేము చెప్పిన కూడా గౌరవ మంత్రులు రాసుకొని ఆన్సర్ ఇస్తారు అధ్యక్ష. ఇది తొందరనే డిపార్ట్మెంట్ పంపించేసి తగు చర్యలు తీసుకొని మీకు సమాధానం ఇస్తారు అధ్యక్ష. ఇంతవరకు మేము 0 అవర్లో మాట్లాడింది దేనికి సమాధానం రాలే అధ్యక్ష. దయచేసి ఇప్పటికన్నా మేము మాట్లాడింది గాల్లో పోకుండా ప్రభుత్వం తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకునే విధంగా ఆన్సర్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. బీసీ వెనుకబడిన కులాలన్నీ కూడా ఆత్మగౌరవంతో బతకాలని అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సుమారు 89.5 ఎకరాలతో పాటు 89 ఎకరాల భూమిని వివిధ బీసీ సంఘాలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కోకాపేటలో నియోపలిస్ దగ్గర అధ్యక్ష. దాంతోపాటు వీరు ఆర్థికంగా ఎక్కువ ఉండదు కావచ్చి మేమే ప్రభుత్వమే ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తాం అధ్యక్ష. 95 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం వారికి నిధులు కేటాయించలేకపోవడం వలన ఆ భూములలో కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టేయకపోవడం వలన ఆ భూములు అలాగే ఉండడం వలన నియోపోలిస్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వాళ్ళ డెబ్రీస్ అన్నీ కూడా ఈ యొక్క భూముల మీద పడేయడం వలన ఈరోజు ఆ భూములు మొత్తం కూడా కనుమరుగయ్యే పరిస్థితి అధ్యక్ష. సో నేను గౌరవం మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు అప్పుడు 95 కోట్ల రూపాయలు కేటాయించారో దాన్ని వెనువెంటనే రిలీజ్ చేసి ఆయా బీసీ సంఘాలకు ఇవ్వడం వలన కనీసం వాళ్ళు ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసిన కూడా ఒక కంపౌండ్ వాళ్ళని కట్టుకునే పరిస్థితికి వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఏంటంటే వాళ్ళకు నిధులేక ఇబ్బంది ఉన్నది. ఆ నియోపలిస కట్టడాలు మొత్తం ఉంటే డెబ్రిస్ వలన ఆ భూములు క్లియర్ కనబడే పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే బీసీలు ఆత్మగౌరవంగా బతకాలంటే వెనువెంటనే ఈ ప్రభుత్వం చర్య తీసుకొని నిధులు కేటాయించి ఆ భూములు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని వారికి ఆత్మగౌరవ భవనాలు కట్టించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష